సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కల్తీ లడ్డు గత సంవత్సర కాలం నుంచి దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అందులో జంతు కొవ్వు లేదని చెప్పేసి తేలిపోయింది. కానీ ఇంకా దీని మీద చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? మొత్తం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఎప్పుడు 2024 సెప్టెంబర్లో తెలుగుదేశం పార్టీ ఒక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని? వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది, ఆ విధంగా అపవిత్ర జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మీటింగ్ లో 2024 సెప్టెంబర్లో చేసిన వ్యాఖ్యలతో మొత్తం ఎపిసోడ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన వాడిన పదాలేమి? తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది, దీని వలన అపవిత్ర జరిగింది, మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మెయిన్ గా వచ్చేసి ఆయన ఆరోపణ. సరే, దాని మీద స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సిబిసిఐడి సిట్ విచారణ జరిపింది. వాళ్ళు 2025 మేలో ఒక ఛార్జ్ షీట్ వేశారు. దాని మీద అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోతే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సిబిఐ సిట్ 2026 జనవరి 23న అంటే ఈ నెలలోనే వాళ్ళు వచ్చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు నెల్లూరు ఏసీబీ కోర్టులో. వాళ్ళు చెప్పింది ఏమి? ఏసీబీ కోర్టులో ప్రధానంగా చెప్పింది, ఇక్కడ నెయ్యి వాడలేదు, జంతువుల కొవ్వు వాడలేదు, నెయ్యి వాడలేదు, జంతువుల కొవ్వు వాడలేదు, వాడింది పామోలిన్ ఆయిల్, పాము కన్నెల ఆయిల్, బీటా కెరటిన్ ఇది వాడినారు అని ల్యాబ్ రిపోర్టు ఆధారంగా సిబిసిడి వాళ్ళు చెప్పింది. నెయ్యి వాడలేదు లడ్డు తయారీలో, జంతువుల కొవ్వు వాడలేదు, అంటే వాడలేదని చెప్పడం కానీ జంతువుల కొవ్వు వాడినట్టుగా ఇక్కడ చెప్పలేదు. మూడవది ఏమిటితో చేశారంటే పామాయిల్, పాము కర్నెల్ ఆయిల్, బీటా కెరటిన్ రసాయనము, వీటితో చేశారు. మొత్తము 60 లక్షల కిలోల ఈ పామాయిల్ సప్లై చేశారు. 20.01 కోట్ల లడ్లు తయారు చేశారు. ఓవరాల్ గా 250 కోట్ల రూపాయలు టిటిడి వాళ్ళకు చెల్లించారు. కాబట్టి టెండర్ పాడిందేమో నెయ్యి కోసము, సప్లై చేసిందేమో పామాయిల్. కాబట్టి ఈడ అవినీతి జరిగింది, అపవిత్రత కాదని చెప్పకుండా కానీ జరిగింది అవినీతి. ఇక్కడ ఈ అవినీతిలో 36 మంది నిందితులు, దాంట్లో సరఫరాదారులు అట్లు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోల్బాబా డైరీ, తర్వాత టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ ఉద్యోగులు, ఇది ఓవరాల్ గా 36 మందిని. దాంట్లో వచ్చేసి అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి యొక్క పిఏ చిన్నప్పన్న కూడా ఉన్నాడు అని. ఓవరాల్ గా చిన్నప్పన్న బ్యాంక్ దగ్గర కొంత అకౌంట్లు పోయినాయి, అవి మళ్ళీ వేరే వాళ్ళకు పోయినాయి. ఇది ఓవరాల్ గా జరిగిన పరిణామక్రమం. కాబట్టి ఇక్కడ అవినీతినా అపవిత్రమా అంటే ఇక్కడ అవినీతి జరిగింది కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు మెయిన్ గా అవినీతి గురించి కాదు, ఆయన మెయిన్ ఉద్దేశము జంతువుల కొవ్వు వాడినారు, తిరుపతి లడ్డుల తయారులో జంతువుల కొవ్వు వాడినారు అని ముఖ్యమంత్రి హోదాలో చెప్పేదలికల్లా మొత్తం హిందూ సమాజం అంతా, భక్తులంతా ఉలిక్కిపడ్డారు ఒకసారి. వాళ్ళు టీటీడీ మన ఇళ్లలో కూడా లడ్డు చేస్తాం, కానీ టీటీడీ లడ్డుని ఎందుకు అంత ప్రాముఖ్యత? అది తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే లడ్డు కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత, కాబట్టి దాన్ని పవిత్రతంగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ అపవిత్ర జరిగింది, కల్తీ జంతువుల కొవ్వుతో. పామాయిల్ వచ్చేసి మన ఇంట్లో కూడా పామాయిల్ వాడతాం, మన ఇంట్లో అందరూ నెయ్యి వాళ్ళేరు, బీదలు పామాయిల్ అయ్యే స్వీట్లు చేస్తారు, లడ్లు కానీ ఇవన్నీ. కాబట్టి పామాయిల్ అనేది అపవిత్రత కింద రాదు. ఇక్కడ నెయ్యికి బదులు పామాయిల్ వాడినారు, దానికి అలా అవినీతి జరిగింది, అంతవరకు కరెక్ట్. కానీ అపవిత్రతకు సంబంధించి జంతువుల కొవ్వు వాడింటే అపవిత్రత. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది
జంతువుల కొవ్వు వాడినారు అని ఆయన నోటికుండా ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు కాబట్టి సెన్సేషన్ అయింది. ముఖ్యమంత్రి గారు అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? కరెక్ట్ కానే కాదు. ఆయన ఓవరాల్ గా ఆయన వచ్చేసి కేవలం ఆనాడుండే వైకాపా ప్రభుత్వ పెద్దల మీద ఈ యొక్క అపవిత్రత, ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఒక ఆరోపణ చేసి రాజకీయ లబ్ధి పొందాలని, అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి కంటే రాజకీయంగా లబ్ధి పొందాలా, వైకాపా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలా, ఈ యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని ఆ యాంగిల్లో వచ్చేసి ఆలోచించి, అసలు గవర్నమెంట్ హెడ్ ఆయన దాని మీద వచ్చేసి ఎంక్వైరీ జరిపిండొచ్చు. ఎంక్వైరీ జరపకుండానే ఆయనే ముందుగా వచ్చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో అంత మేజర్ కామెంట్ వచ్చేసి ఆరోపణలు వచ్చేసి సుప్రీంకోర్టు కూడా మందలించింది. ఆ విధంగా ఆరోపణలు చేసి ఉండాల్సింది కాదు, ఇది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అని. ఇప్పుడు ఈ సిబిఐ రిపోర్ట్ కూడా ఆ విధంగా ఇచ్చింది. ఇక్కడ అవినీతి ఉంది, అవినీతి గురించి చర్యలు తీసుకోండి. అవినీతికి సంబంధించి ఆ సరఫరాదారుల మీద, అధికారుల మీద, ఉద్యోగుల మీద, ఇంకా దాంట్లో టీటీడీ సభ్యులు ఉన్నాయి, చైర్మన్ ఉన్నాయి, ఎవరున్నా ఈవో ఉన్నాయి, యాక్షన్ తీసుకోండి అవినీతి సంబంధించి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉద్దేశం అవినీతి అది కాదు, ఆ యొక్క అపవిత్రత, మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. అది తప్పు, కరెక్ట్ 100% తప్పు వచ్చేసి. కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో దాన్ని ఆయన మొదలు పెడితే, దాన్ని పవన్ కళ్యాణ్ వచ్చేసి దానికి మరిన్ని రంగులద్దే చేసి దానికి మళ్ళా సనాతన ధర్మం అని ఆ స్టెప్స్ కట్టడం, దాన్ని ఇంకా అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసము వైకాపా ప్రభుత్వాన్ని ఆనాడున్నటువంటి టీటీడీ చైర్మన్ వాళ్ళని వచ్చేసి బదనాం చేసేసి తద్వారా లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనే ఒక దురుద్దేశంతో టీటీడీ లడ్డును అవినీతికి బదులు అపవిత్రతను తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసింది కూడా తీసుకెళ్ళి అదే సార్ ఇప్పుడు అయోధ్యలో అన్నారు, అక్కడ కూడా వాళ్ళ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, మొత్తం ఇప్పుడు పవిత్రత అంతా పోయిందని చెప్పేసి మాట్లాడారు కదా సార్. 100% చాలా వచ్చేసేది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలిసి తెలియక ఆ విధంగా వచ్చేసి వాళ్ళు, అరే ఇది మన సామాన్యులు, మనలాంటి వాళ్ళకి కూడా, ఒక సామాన్యుడు కూడా వచ్చేసి టిటిడి లడ్డు మనం ఇంట్లో కూడా చేసుకుంటాం, కానీ టిటిడి లడ్డు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కింద భావించి పవిత్రత అనే దానికి ఆపాదించుకుంటారు. అది కేవలం రుచి కోసం, ఒక తినేదాని కోసం కాదు. కాబట్టి అటువంటిది ఎంత కేర్ఫుల్ గా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉండే వాళ్ళు ఆషామాషిగా కామెంట్స్ చేస్తే ఎట్లా, ఆరోపణలు వచ్చేసి ఒక సామాన్యుడు చేయడే ఆ విధంగా. కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, అది తప్పు అని చెప్పేసి నిర్ధారణ అయింది. కానీ డెఫినెట్ గా వాళ్ళు వచ్చేసి హిందువులకు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా భక్తులకు వచ్చేసి క్షమాపణ చెప్పి తర్వాత మీరు అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అవినీతి పరుల మీద, సరఫరాదారుల, ఉద్యోగుల, అధికారుల, ఇంకా వచ్చేసి చైర్మన్, ఈవో ఉన్నారా తీసుకోండి, దానికి తప్పు లేదు. అవినీతికి సంబంధించి మీరు ప్రభుత్వ పరంగా చర్య తీసుకోండి. కానీ ఇక్కడ అపవిత్రకు సంబంధించి, ప్రజల మనోభావాలకు సంబంధించి, భక్తుల మనోభావాలకు సంబంధించి చేసింది మీరు, తప్పు చేసింది మీరు, ప్రజల మనోభావాలు దెబ్బతీసింది మీరు. అటు అయోధ్య విషయంలో కానీ, దీంట్లో కానీ జంతువుల కొవ్వు వాడినారని మీరు పదే పదే చెప్పి లేని దాన్ని వచ్చేసి మీరు చేశారు. కాబట్టి ఖచ్చితంగా భక్తులకు వచ్చేసి క్షమాపణ చెప్పి తీరాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో. అది చేసి ఇది కూడా చేయండి. అవినీతి సంబంధించి మనం ఏం సపోర్ట్ చేయడంలో, అవినీతి సపోర్ట్ చేయడంలే, దాని చర్యలు తీసుకోవాల్సిందే. నెయ్యికి బదులు పాములు సప్లై చేశారు, దానికి డబ్బుల కోసమే అవినీతి జరిగింది, 100% అవినీతి జరిగింది. దాని కారకుల మీద యాక్షన్ తీసుకోండి. కానీ మనోభావాలకు సంబంధించి మీరు తప్పు చేశారు.